హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. మన రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన కొత్త సినిమా సలార్ సినిమా పార్ట్ 1 అయితే మనకు డిసెంబర్ 22, 2023 అయితే రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినప్పుడు మంచి కలెక్షన్స్ అయితే రాబట్టింది. సినిమాకు కూడా మంచి టాక్ అయితే వచ్చింది కాబట్టి ఫైనల్లో మంచి కలెక్షన్స్ అయితే ఈ సినిమా అయితే తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. ఓవరాల్గా సినిమాకు బిజినెస్ ఎంత జరిగింది, అలాగే కలెక్షన్స్ ఫైనల్ రన్లో ఎంత వచ్చాయి, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయిందా లేదా, సినిమా హిట్ అయిందా లేదా, వీటన్నిటి గురించి మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో మనకైతే సలార్ సినిమాకి ఏరియా వైజ్గా మనకు బిజినెస్ డీటెయిల్స్ అలాగే కలెక్షన్స్ షేర్ ఎంత వచ్చింది, దాని తర్వాత ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఇలా ఏరియా వైజ్గా అయితే మనం ఇప్పుడు వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా మనకైతే తెలంగాణ నైజాం మొత్తం మీద మనకు చూసుకుంటే సినిమాకి అయితే బిజినెస్ వచ్చి 60 కోట్లు జరిగింది. సినిమా కలెక్షన్స్ చూస్తే 71 కోట్ల వరకు షేర్ అయితే వచ్చింది. అంటే దాదాపు 11 కోట్ల వరకు సినిమాకి అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. ఇక రిమైనింగ్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్ట్రిక్ట్స్ అన్ని చూసుకుంటే సిడెడ్ రాయలసీమ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే సినిమాకు 24 కోట్ల వరకు బిజినెస్ అయితే జరిగింది. సినిమా కలెక్షన్స్ చూస్తే 22 కోట్ల 70 లక్షల వరకు షేర్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ వచ్చి 1,30,00,000 వరకు అయితే లాస్ అయితే వచ్చింది సినిమాకు. ఇక ఉత్తరాంధ్రలో చూసుకుంటే మనకు 17 కోట్ల 20 లక్షల వరకు అయితే బిజినెస్ జరిగింది. సినిమా కలెక్షన్స్ చూస్తే 17 కోట్ల 50 లక్షల పైన షేర్ అయితే వచ్చింది. సినిమాకైతే దగ్గర మనకు 30 లక్షల వరకు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది ఇక్కడ. ఇక ఈస్ట్ గోదావరిలో 11 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. సినిమా కలెక్షన్స్ చూస్తే 10 కోట్ల 40 లక్షలు అయితే షేర్ వచ్చింది. సినిమాకైతే ఇక్కడ 60 లక్షల వరకు అయితే లాస్ అయితే వచ్చింది. ఇక వెస్ట్ గోదావరిలో చూసుకుంటే 8 కోట్ల 20 లక్షల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది. సినిమా కలెక్షన్స్ చూస్తే 7 కోట్ల 45 లక్షల వరకు అయితే షేర్ వచ్చింది. అంటే ఇక్కడ వచ్చి 75 లక్షల వరకు అయితే లాస్ అయితే వచ్చింది. ఇక గుంటూరులో 10 కోట్ల 20 లక్షల వరకు అయితే బిజినెస్ జరిగింది. కలెక్షన్స్ చూస్తే 9 కోట్ల 42 లక్షల వరకు అయితే షేర్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకు 78 లక్షల వరకు అయితే లాస్ అయితే వచ్చింది. ఇక కృష్ణా డిస్ట్రిక్ట్లో 8 కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది. సినిమా కలెక్షన్స్ చూస్తే 7 కోట్ల 56 లక్షల వరకు అయితే షేర్ అయితే వచ్చింది. సినిమాకి అయితే మనకు ఇక్కడ 44 లక్షల వరకు అయితే లాస్ అయితే వచ్చింది. ఇక నెల్లూరు డిస్ట్రిక్ట్లో చూసుకుంటే 5 కోట్ల 40 లక్షల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది. 4 కోట్ల 78 లక్షల వరకు అయితే షేర్ అయితే ఈ సినిమా రాబట్టింది. ఇక్కడ చూసుకుంటే మనకు 60 లక్షల వరకు అయితే లాస్ అయితే వచ్చింది సినిమాకు. ఓవరాల్ గా మనకు ఏపీ అండ్ తెలంగాణలో 144 కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది అనమాట. మొత్తం అన్ని ఏరియాస్ కలుపుకుంటే 150 కోట్ల 80 లక్షల వరకు అయితే మనకైతే షేర్ అయితే రాబట్టింది. ఇక మనకు అదర్ స్టేట్స్లో చూసుకుంటే కనుక కర్ణాటకలో సినిమాకు 30 కోట్ల వరకు అయితే బిజినెస్ జరిగింది. కలెక్షన్ చూస్తే 23 కోట్ల వరకు షేర్ మాత్రమే వచ్చింది. సో ఇక్కడ వచ్చి 7 కోట్ల వరకు సినిమాకు అయితే లాస్ అయితే వచ్చింది. ఇక తమిళనాడులో చూసుకుంటే 12 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక్కడ కలెక్షన్ చూసుకుంటే 11 కోట్ల 20 లక్షల వరకు అయితే షేర్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకు 80 లక్షల వరకు అయితే లాస్ అయితే వచ్చింది. కేరళలో 6 కోట్ల వరకు అయితే బిజినెస్ జరగగా ఇక్కడ 7 కోట్ల పైన అయితే మనకు షేర్ అయితే రాబట్టింది. అంటే 1 కోటి వరకు అయితే మనకు ఇక్కడ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇక హిందీలో నార్త్ ఇండియా మొత్తం మీద చూసుకుంటే హిందీ లాంగ్వేజ్లో 78 కోట్ల వరకు అయితే బిజినెస్ జరగగా ఇక్కడ 81 కోట్ల వరకు కలెక్షన్స్ అయితే రాబట్టింది అనమాట. సో 3 కోట్ల వరకు సినిమాకు ప్రాఫిట్ అయితే తీసుకొచ్చింది. ఓవర్సీస్లో చూసుకుంటే 75 కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే జరిగింది. కానీ కలెక్షన్స్ చూస్తే 65 కోట్ల వరకు మాత్రమే వచ్చింది. అంటే దాదాపు 10 కోట్ల వరకు ఇక్కడైతే లాస్ అయితే వచ్చింది. వరల్డ్ వైడ్గా మనం చూసుకుంటే ఇక్కడ మనకు అవి ఇంతవరకు అన్ని ఏరియా వైజ్గా చూస్తాం కాబట్టి టోటల్ వరల్డ్ వైడ్గా కలెక్షన్స్ చూస్తే 345 కోట్ల వరకు అయితే బిజినెస్ అయితే జరగగా సినిమాకి వచ్చి 338 కోట్ల వరకు షేర్ మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ వచ్చి 7 కోట్ల వరకు షేర్ అయితే లాస్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు. వరల్డ్ వైడ్గా చూసుకుంటే కొన్ని ఏరియాస్లో అయితే ప్రాఫిట్స్ వచ్చింది, కొన్ని ఏరియాస్లో అయితే లాస్ అయితే వచ్చింది. చాలా ఏరియాస్లో సినిమాకి అయితే లాస్ అయితే తీసుకొచ్చింది అని చెప్పొచ్చు. ఎక్కువ లాస్ కాకపోయినా కేవలం 1 కోటి నుంచి 80 లక్షలు ఈ రేంజ్లో అయితే లాస్లు వచ్చాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఓవర్సీస్లో మాత్రమే 10 కోట్ల వరకు అయితే లాస్ అయితే వచ్చింది సినిమాకు అని చెప్పొచ్చు. సో ఇదైతే కొంచెం యాక్షన్ సినిమా కాబట్టి ఈ రేంజ్లో కలెక్షన్స్ రావడం అయితే మంచి గ్రేట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అది కూడా పార్ట్ 1. కాకపోతే ఓవర్ బిజినెస్ చేయడం వల్ల ఈ ఎఫెక్ట్ అయితే పడింది అని చెప్పొచ్చు. ఇక చూసుకుంటే మనకు 338 కోట్ల వరకు షేర్, అలాగే 600 కోట్ల వరకు అయితే గ్రాస్ అయితే ఈ సినిమా అయితే కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఇక ఇది సలార్ సినిమా పార్ట్ 1కి సంబంధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్. సో స్టేటస్ చూస్తే ఇప్పుడు మనకైతే కలెక్షన్స్ ఇంకా 7 కోట్ల వరకు నష్టం వచ్చింది కాబట్టి వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇక్కడ సెమీ హిట్ లేదా అబో యావరేజ్ అని అయితే చెప్పొచ్చు ఈ సినిమాకు. సో స్టేటస్ అయితే ఇది అనమాట సినిమాకు సంబంధించి. సో చూద్దాం మరి సలార్ పార్ట్ 1 వచ్చి మనకైతే ఓవరాల్గా మనకైతే కలెక్షన్స్ అయితే రాబట్టింది కాబట్టి సో నెక్స్ట్ సెకండ్ పార్ట్ పైన కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సో ఆ సినిమా అయితే మనకు వరల్డ్ వైడ్గా 1000 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్ అయితే మాట్లాడుకుందాం. ఇది సలార్ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ అయితే ఇది. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.